హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దుర్గా రాధతో, విక్రమ్ కృష్ణ వచ్చి నన్ను కొట్టి నిన్ను లాక్కెళ్తాడా, నిన్ను నా నుండి వేరు చేస్తాడా అని అడుగుతూ ఉంటాడు. రాధ, నిన్ను ఓడిస్తాడు, అరెస్ట్ చేస్తాడు, జీవితాంతం నువ్వు జైల్లోనే ఉంటావు. అప్పుడు రాయి దుర్గా, గోడల మీద పేర్లు రాయించడం నీకు అలవాటే కదా, ఈసారి గోడల మీద విక్రమ్ కృష్ణ పేరు కూడా రాయి అంటూ సరేనా అంటుంది రాధ. దుర్గా, ఏంటి నీ ధైర్యం అంటాడు. రాధ, విక్రమ్ కృష్ణ నా భర్త అంటుంది. దుర్గా, వాడొస్తాడని నువ్వు నమ్ముతున్నావా అంటాడు. రాధ, నన్ను రక్షిస్తానని మాటిచ్చారు అంటుంది. దుర్గా, చూద్దాం ఎలా వస్తాడో నేను చూస్తాను అంటాడు. రాధ, ఇప్పటికైనా మించిపోయింది లేదు దుర్గా, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, విక్రమ్ కృష్ణకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపో అంటుంది. దుర్గా, ప్రేమ భిక్ష అడిగితే క్షమాభిక్ష పెడుతున్నావా అంటాడు. రాధ, ఇదొకటి బాగా అర్థం చేసుకున్నావు అంటుంది. చెప్పింది వింటే బయటుంటావు, వినకపోతే జైలు శిక్ష ఖాయం అంటుంది. నీ లక్కీ నంబర్ ఏంటో చెప్పు, విక్రమ్ కృష్ణకి చెప్పి నీకు ఇష్టమైన నంబర్ని ఇప్పిస్తాను, ఖైదీ నంబర్ 9999 ఇప్పించనా అంటుంది. విక్రమ్ కృష్ణ పేరు చెప్తేనే భయంతో వణికే పరిస్థితి వస్తుంది నీకు, త్వరలో అంటూ, కాదు అది త్వరలో అంటుంది. దుర్గా, విక్రమ్ కృష్ణ గాడు నన్ను కనిపెట్టలేడు, నన్ను అర్థం చేసుకునేంత ఐక్యూ లెవెల్స్ వాడికి లేవు, వాడికంటే నేనే గొప్పోడిని, తెలివైన వాడిని అంటూ నన్ను భయపెడుతున్నావా అంటాడు. రాధ పెద్దగా నవ్వుతూ, భయపెడుతున్నావా అని అడిగావంటే నువ్వు భయపడుతున్నట్టే కదా అంటుంది. పర్లేదు, నా మొగుడంటే భయం ఉంది నీకు అంటుంది. దుర్గా, ఎలా పట్టుకుంటాడు, అసలు పట్టుకోలేడు అంటూ వాడి వల్ల కాదు అంటాడు. నేను ఆలోచించినట్లే ఒకవేళ వాడు ఆలోచిస్తే అనుకుంటూ ఉంటాడు దుర్గా. ఇక రామలింగం విక్రమ్ కృష్ణతో, రాధ ఎక్కడుందిరా, ఇలా వెతికితే ఎప్పటికి దొరుకుతుందిరా అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏంట్రా రాధా రాధా అంటూ ఓ టెన్షన్ పడుతున్నావు అంటాడు. రామలింగం, టెన్షన్ పడకుండా ఎలా ఉంటాంరా, ఆ దుర్గగాడు రాధను ఎక్కడికి తీసుకెళ్లాడో ఏంటో అంటాడు. విక్రమ్ కృష్ణ, రాధ ఎక్కడికి పోతూ, ఈ కృష్ణుడు ఎక్కడుంటే రాధ అక్కడే ఉంటుంది అంటాడు. రామలింగం, రాధ ఇక్కడ లేదు కదరా అంటాడు. విక్రమ్ కృష్ణ అంబులెన్స్ చూపెడుతూ, అదిగో ఆ అంబులెన్స్లో ఉందిరా అంటాడు. రామలింగం, ఏ మనిషివిరా, అంబులెన్స్ వెళ్ళిపోతుంది, పద వెళ్దాం అంటాడు. విక్రమ్ కృష్ణ, వెళ్దాంరా, టెన్షన్ పడకు అంటాడు. రామలింగం, టెన్షన్ పడకపోవడం ఏమిటిరా, పాపం రా రాధ, నీకు దండం పెడతాను, పద వెళ్దాం అంటాడు. విక్రమ్ కృష్ణ, నాకు కావాల్సింది వాడిని పట్టుకోవడం కాదు, ఆ దుర్గగాడు వాడంతట వాడే నోరు విప్పాలి, వాడు చేసినవన్నీ వాడే ఒప్పుకోవాలి అంటాడు. రామలింగం, వాడెలా ఒప్పుకుంటాడురా, వాడసలే దుర్గాగాడు, చాలా కన్నింగ్ ఫెలో అంటాడు. విక్రమ్ కృష్ణ, వాడు కన్నింగ్ అయితే నేను డబుల్ కన్నింగ్ రా, వాడు తెలివైన వాడైతే నేను డబుల్ తెలివైన వాడిని, వాడిది క్రిమినల్ బ్రెయిన్ అయితే నాది పోలీస్ బ్రెయిన్ రా అంటాడు. రామలింగం, అసలు ఏం ఆలోచిస్తున్నావురా అంటాడు. విక్రమ్ కృష్ణ కూల్రా అంటూ, రాధను బయటకు వెళ్ళేలా చేసింది నేనే, రాధ మనసు విరిగేలా మాట్లాడింది నేనే, రాధ చేతి వాచ్కి చిప్ పెట్టాను అంటూ జరిగిన విషయం చెప్తాడు. రాధ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే అన్నోన్ పర్సన్లా కాల్ చేసి ఆ దుర్గగాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాడు మాట్లాడే ప్రతి మాట నేను వింటున్నాను, వాడిని ట్రాక్ చేస్తున్నాను, వాడు నా నుండి ఎక్కడికి తప్పించుకోలేడు, పద వాడికి సినిమా చూపిద్దామంటూ సాంబయ్యని పిలిచి మీరంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పి రామలింగంతో కలిసి పోలీస్ వెహికల్లో బయలుదేరుతాడు విక్రమ్ కృష్ణ. ఇక దుర్గా రాధ చేతి వాచ్ని తీసుకుని ఆ వాచ్కున్న చిప్ తీసి రాధతో, నువ్వు చెప్పింది నిజమే, నీ పోలీస్ మొగుడు మామూలుడు కాదు అంటాడు, నన్ను ట్రాక్ చేయడానికి, నిన్ను పట్టుకోవడానికి ఇందులో చిప్ పెట్టాడు, గుడ్ డ్రైవ్ విక్రమ్ కృష్ణ, వెల్ ప్లేడ్ అంటూ, అయినా ఈ అదృష్టం నాకే కలిసొచ్చింది అంటాడు. నువ్వు నీ పోలీస్ మొగుడు గురించి గొప్పలు చెప్పడం, నాకు కాలడం, నాకు డౌట్ రావడం, ఇదంతా దైవ సంకల్పం, విధి అంటూ, రే విక్రమ్ కృష్ణ, నన్ను పట్టుకోవాలని చూస్తావా, నువ్వు ముదురువైతే నేను దేశ ముదురునురా, నువ్వు తోపువైతే నేను తురుమునురా, ఇప్పుడు మొదలైందిరా అసలు ఆట అంటూ, రాధ నీదా నాదా చూసుకుందాం రారా, దమ్ముంటే ఇప్పుడు పట్టుకోరా అంటూ ఆ వాచ్ని బయటకు విసిరేస్తాడు. రాధ కంగారు పడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ వెహికల్ ఆపి దుర్గ పడేసిన వాచ్ని చేతిలోకి తీసుకుని రామలింగంతో, ఇదే వాచ్లో చిప్ పెట్టాను అంటాడు. రామలింగం, ఇందులో చిప్ ఉందని వాడికి తెలిసిపోయింది, అందుకే విసిరేసి వెళ్ళిపోయాడు అంటూ, ఇప్పుడు ఎలా అంటాడు. అయినా నీకెందుకురా అంత ఓవర్ కాన్ఫిడెన్స్, వాడిని మనం ముందే పట్టుకుని ఉండొచ్చు కదా, రాధ వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడేం చేస్తావురా అంటాడు. విక్రమ్ కృష్ణ ఇరిటేట్ అవుతూ, రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా,
నాకు కావాల్సింది వాడిని పట్టుకోవడం కాదు. వాడు రాధ మీద నింద వేశాడు. రాధకేం కాదు, నా రాధను కాపాడుకుంటాను అంటూ రామలింగంతో బయలుదేరతాడు. ఇక ప్రియ దమయంతి దగ్గరకు వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చి ఒక కార్డ్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. దమయంతి, నేను సెలెక్ట్ చేయడం ఏమిటి బేబీ, నీకు నచ్చింది నువ్వే సెలెక్ట్ చెయ్యి అంటుంది. ప్రియా, నాకు దూరమైన బాబా మళ్ళీ నా సొంతం అవుతున్నాడు అంటే దానికి కారణం నువ్వే కదా మామ్ అంటుంది. కూతురు మనసులో ఏముందో తెలుసుకుని దానిచ్చే తల్లులు వెరీ రేర్. నువ్వు నాకు మామ్ అయినందుకు ఐఆమ్ సో లక్కీ అంటూ అందుకే నీ చేతులతో సెలెక్ట్ చెయ్యి అంటుంది. దమయంతి ఆ కార్డ్స్ చూసి అన్ని డిజైన్స్ బాగున్నాయి, ఏది సెలెక్ట్ చేయాలో కన్ఫ్యూషన్గా ఉంది అంటుంది. ప్రియా, అయితే నువ్వు కళ్ళు మూసుకుని ఒకదాని మీద నీ చేయి పెట్టు, అదే మా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ అంటుంది. దమయంతి ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తుంది. ప్రియా సూపర్ మామ్ అంటుంది. దమయంతి, నీకు నచ్చిన కలరే సెలెక్ట్ చేశాను బేబీ అంటుంది. ప్రియా, నా మనసుకు నచ్చిందే నువ్వు చేస్తావని చెప్పాను కదా మామ్ అంటుంది. దమయంతి, ఆ వెడ్డింగ్ కార్డ్స్ని ఆర్డర్ ఇవ్వు, నీకు నచ్చిన డిజైనర్ జ్యువెలరీని కూడా ఆర్డర్ పెట్టుకో, నేను నంబర్ 1 ఫంక్షన్ హాల్ని బుక్ చేస్తాను అంటుంది. ప్రియా, థ్యాంక్ యూ మామ్, యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను అంటుంది. దమయంతి, ష్యూర్ బేబీ, నేను కూడా సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరినీ నీ మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తాను అంటుంది. ఇక దుర్గా రాధను గోడౌన్లో బంధిస్తాడు. దుర్గా పాట పాడుతూ రాధ దగ్గరకు వస్తాడు. చిప్స్ తింటూ, ఆకలిస్తుందా బంగారం, నువ్వు కూడా తింటావా అంటూ రాధకు తినిపించబోతాడు. రాధ అసహించుకుంటుంది. దుర్గా, నువ్వు ఏం తింటావో చెప్పు, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఏమైనా అడుగు అంటాడు. రాధ, ఏమీ వద్దు, నేనేమీ తినను, విక్రమ్ కృష్ణతో నువ్వు కాసేపట్లో తన్నులు తింటావు చూడు, అప్పుడు నా ఆకలి తీరుతుందన్నమాట అంటుంది. దుర్గా హాస్యం అంటూ రాధ బుగ్గు గిల్లుతాడు. కామెడీ నా బంగారం అంటాడు. రాధ అవును అంటుంది. దుర్గా, ఇప్పటిదాకా భయపడ్డావు, ఇప్పుడేంటి ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటాడు. రాధ, ఇకపై భయపడడం నీ వంతు అవుతుంది అంటుంది. ఒరే దుర్గా, విక్రమ్ కృష్ణ ఆలోచనలు నీకు అంతు పట్టవరా, నాకు తెలియకుండానే నా వాచ్లో ట్రాకింగ్ డివైస్ పెట్టాడు, నిన్ను త్వరలోనే చేరుకుంటాడు, ఇక్కడికి వస్తాడు అంటుంది. దుర్గా, అవునా బంగారం అంటూ వస్తాడు నా రాజు ఈరోజు అని పాట పాడుకుంటావా అని అడుగుతాడు. రాధ, నేను పాడుకోను, నిన్ను విక్రమ్ కృష్ణ ఆటాడుకుంటాడు చూడు అంటుంది. దుర్గా, అంత మగాడా అంటాడు. రాధ అవును అంటుంది. దుర్గా, ఊరుకో బంగారం, నేను మీ ఇంటికి వచ్చాను, పచ్చబొట్టు చూపించాను, ఫేక్ ఫోటోలు చూపించాను, మీ వాళ్ళందరికీ కహానీలు చెప్పాను, అయ్యో అయ్యో అమ్మలారా అక్కలారా నాకు న్యాయం చేయండి అని వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చాను, వీర లెవెల్లో నటించాను, మీ వాళ్ళందరూ నమ్మేశారు అంటాడు. రాధ, సిగ్గులేదురా ఇలా చేయడానికి అంటుంది. దుర్గా, లేదు బంగారం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మరి అంటాడు. నువ్వు నన్ను చీ కొట్టినా తూ అన్నా పో అన్నా నేను అసలు విసిగిపోను బంగారం, మన ప్రేమ గెలుస్తుంది, ఎలాగో తెలుసా, మీ ఇంట్లో వాళ్ళే నమ్మారు అన్నట్టు నీకు ఇంకొకటి తెలుసా, మీ ఇంట్లోనే నాకు ఒక బ్యాచ్ ఫ్యాన్ అయిపోయింది, నా యాక్టింగ్కి ఫిదా అయిపోయారు అంటాడు. రాధ అబద్ధం మరుస్తుంది, నిజం నిలకడగా గెలుస్తుంది అంటుంది. దుర్గా, ఫ్లోలో భలే చెప్పావు బంగారం, రైమింగు టైమింగు భలే ఉన్నాయి అంటాడు. రాధ, రైమింగ్లో ఇంకొకటి చెప్పనా అంటూ, ఒరే దుర్గా, నీకు విక్రమ్ కృష్ణ దుర్గతి పట్టిస్తాడురా అంటుంది. దుర్గా, మీ ఇంటికి వచ్చాను, నీ బెడ్రూమ్లోకి వచ్చాను, నిన్ను ఆటోలో తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాను, అంతే, వాళ్ళ బ్రెయిన్లు నేను అనుకున్నట్టుగానే ఆలోచిస్తున్నాయి, నువ్వు నిజంగా నా లవర్ అని అందరూ నమ్మేశారు, ఇప్పుడు నేను వదిలేసినా నువ్వు ఆ ఇంటికి వెళ్ళలేవు, నీకు వేరే దిక్కు లేదు, సో మనం పెళ్లి చేసుకుంటున్నామన్నమాట అంటూ, ఇప్పుడు చెప్పు బంగారం, పెళ్ళాన్ని ఇంట్లో నుంచి ప్లాన్ చేసి రప్పించుకున్న నేను మగాడినా, నేను హీరోనా, లేక తెలివి తక్కువ దద్దమ్మ విక్రమ్ కృష్ణ గాడా అంటాడు. రాధ, విక్రమ్ కృష్ణ హీరో అంటూ, రే పిల్ల బచ్చావి, వీధి రౌడీవి, నీకే ఇన్ని తెలివితేటలుంటే విక్రమ్ కృష్ణకు ఇంకెన్ని తెలివితేటలుండాలి అంటుంది. దుర్గా, ఊరుకో బంగారం, వాడికి తెలివెక్కడిది, ఇక నుంచి నేనే హీరోని, నేనే నీ రక్షకుడిని, నేనే నీ మొగుడిని అంటాడు. రాధ, రే చెప్పు తెగుద్ది అంటుంది. దుర్గా, ఏం పర్లేదు, మళ్ళీ కుట్టించుకుంటాను అంటాడు. రాధ చీ అంటూ అసహించుకుంటుంది. దుర్గా, నీ మెడలో సదరు విక్రమ్ గాడు కట్టిన తాళిని తీసేసి సరికొత్త తాళి, ఈ షెడ్డు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఇంకో తాళి కట్టేస్తాను అంటూ రాధ మెడలోని తాళిని లాగబోతూ ఉంటాడు. రాధ దుర్గ చేయి కొరికి తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటుంది. దుర్గా, జాగ్రత్త, కాలికి దెబ్బ తగిలితే మళ్ళీ నేను తట్టుకోలేను రాధా అంటాడు. రాధ ఒకచోట దాక్కుంటుంది. దుర్గా రాధను వెతుకుతూ,
రాధను చూసి రాధను భయపెడతాడు. రాధ పరిగెత్తుతూ ఉంటుంది. దుర్గా రాధ ముందుకు దూకి రాధ తాళిని లాగుతాడు. ఇది జస్ట్ తాళి మాత్రమే, నీ మెడలో చిక్కుముడులు మాత్రమే ఉన్నాయి, నేను కట్టే తాళిలో ప్రేమ పుష్కలంగా ఉంటుంది అంటాడు. రాధ, రే నీ సంగతి విక్రమ్ కృష్ణ చెప్తాడురా, ఆడపిల్లనని దౌర్జన్యం చేస్తున్నావు కదా అంటుంది. ప్రియ దుర్గకి ఫోన్ చేస్తూ ఉంటే దుర్గా ఫోన్ కట్ చేస్తాడు. ప్రియ మళ్ళీ ఫోన్ చేయడంతో దుర్గా స్పీకర్ ఆన్ చేసి, ఏంటి కట్ చేస్తుంటే ఫోన్ చేస్తున్నావు అంటాడు. ప్రియ, నువ్వు ఫోన్ తీయాలి కదా అంటుంది. దుర్గా అరవకు అంటూ, ఇక్కడ నేను రాధ మెడలో తాళి కట్టబోతున్నాను, మా పెళ్లికి నువ్వే ఏకైక చుట్టానివి అంటాడు. ప్రియ, పెళ్లి చేసుకుంటావా నువ్వు? విక్రమ్ కృష్ణ ఆల్రెడీ మీ పెళ్లి చేశాడు తెలుసా అంటుంది. దుర్గా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడున్నానో ఆ విక్రమ్ కృష్ణ ఈ జన్మలో కనిపెట్టలేడు అంటాడు. ప్రియా, ఇందాక నువ్వు అక్కడ మాట్లాడినవన్నీ ఇక్కడ మేము ఇంట్లో విన్నాము అంటుంది. దుర్గా, అలా ఎలా వింటారు? నేను ఏం మాట్లాడానో ఒకటి చెప్పు చూద్దాం అంటాడు. ప్రియా దుర్గకు జరిగిన విషయం చెప్తుంది. రామలింగం విక్రమ్ కృష్ణ ఇంటి దగ్గర అందరికీ ఫోన్లో దుర్గ మాటలు వినిపిస్తూ ఉంటాడు. దుర్గ రాధతో, ఫస్ట్ నుంచి నేను చేసిందంతా డ్రామా, నేను కావాలని మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళందరినీ అలా నమ్మించాను అంటాడు. సునంద దమయంతి ప్రియులను చూస్తూ నందగోపాల్తో, ఏమండోయ్ నందగోపాల్ గారు, ఇప్పటికైనా కొందరి కళ్ళు తెరుచుకున్నాయనుకుంటున్నాను అంటుంది. నందగోపాల్, నేను అదే అనుకుంటున్నాను సునంద గారు, ఒకవేళ తెరుచుకోకపోతే వాళ్ళ కర్మ అంటాడు. సునంద గారు, నాకు మంచి స్వీట్ పాయసం తినాలని ఉందండి అంటాడు. సునంద, అయ్యో రామా, ఎంత మాట అన్నారు, పాయసం చేసి మొత్తం వీధంతా పంచుతాను, నా కోడల్ని అన్న వాళ్ళ తిష్టంతా పోవాలి అంటూ సునంద వెళ్ళిపోతుంది. ఇదంతా వింటున్న దుర్గా, ఎలా తెలిసిందంటూ ఇరిటేట్ అవుతాడు. ప్రియా, మొత్తానికి వీడు నా పేరు చెప్పలేదు, ఇదొకటి వీడు నాకు హెల్ప్ చేశాడు అనుకుంటుంది. దుర్గను చూసి రాధ పెద్దగా నవ్వుతుంది. దుర్గా, నేను ఓడిపోయాననుకుంటున్నావా రాధా? నేను ఓడిపోను, ఎలాగైనా గెలుస్తాను, దానికోసం ఎంతకైనా తెగిస్తాను, ఇప్పుడే నీ మెడలో తాళి తెంచి నేను తాళి కడతాను అంటూ రాధ తాళిని పట్టుకుంటాడు. రాధ చిటిక వేసి, దమ్ముంటే తాళి తెంచరా అంటుంది. ఏంట్రా షాకింగ్గా చూస్తున్నావు, సింహం ఇక్కడే ఉందిరా, దాని రోరింగ్ వింటావా అంటుంది రాధ. అప్పుడే విక్రమ్ కృష్ణ షటర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు. రాధ దుర్గతో, ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయడం కాదురా, దమ్ముంటే అక్కడున్నాడు చూడు, అతనితో ఫైట్ చేయరా అంటుంది. విక్రమ్ కృష్ణ మీసం మెలేస్తాడు. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట ఏమోని నేను, నీకు కరెక్ట్ మొగుడిని నేను అంటూ పాట పాడుతూ దుర్గ దగ్గరకు వస్తాడు. దుర్గా, ఇంత దూరం ఎలా వచ్చావురా అంటాడు. విక్రమ్ కృష్ణ, రాధ కోసం ఎంత దూరమైనా వస్తానురా అంటాడు. దుర్గా, నువ్వు ఇలా వచ్చి షట్టర్ లేపగానే అమ్మో అయ్యో బాబోయ్ అంటూ భయపడి కాళ్ళ మీద పడతాననుకున్నావా? దుర్గరా ఇక్కడ, రాధ ప్రేమికుడు ఇక్కడ అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏ దుర్గా, మర్యాదగా లొంగిపోరా, లేకపోతే నా చేతిలో పైకి పోతావు, పైకెళ్లే ముందు పాస్పోర్టు వీసా రెండు నేనే ఫ్రీగా ఇప్పిస్తాను అంటాడు. దుర్గా, ఏ పోలీస్, రాధ ప్రేమ నా గుండెల్లో అగ్నిపర్వతంలా రగులుతుందిరా, నేను లొంగిపోవడాలు భయపడడాలు ఉండవు, రాధ నాది, రాధ ఈజ్ మైన్ అంటూ రాధకు గన్ను గురిపెడతాడు. విక్రమ్ కృష్ణ కాల్చరా అంటూ ముందుకు వస్తూ ఉంటాడు. దుర్గా విక్రమ్ కృష్ణని షూట్ చేయబోతాడు. గన్లో బుల్లెట్స్ లేకపోవడంతో షాక్ అవుతాడు దుర్గా. విక్రమ్ కృష్ణ నవ్వుకుంటూ, అరే దుర్గిగా, నువ్వు పోలీస్ ఆఫీసర్ ఇంటికే రాగాలేనిది ఓ రౌడీ షీటర్ గన్లోంచి బుల్లెట్స్ తీయలేనా అంటూ దుర్గని కొట్టడంతో దుర్గ కింద పడతాడు. దుర్గ చెయ్యి మెలిపెడుతూ, రాధ కావాలరా నీకు అంటూ దుర్గని కొడుతూ ఉంటాడు. దుర్గ పారిపోతూ ఉంటే కానిస్టేబుల్స్ దుర్గని చుట్టుముట్టి దుర్గను పట్టుకుంటారు. విక్రమ్ కృష్ణ, రాధ కావాలరా, లోపలేస్తే జీవితాంతం అక్కడే ఉంటావు అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రాధ చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంటి బయటే కూర్చుని ఉన్న పద్మ, అమ్మ రాధమ్మ అంటూ రాధ దగ్గరకు పరిగెత్తుకొచ్చి రాధను హక్ చేసుకుంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో పాటు పద్మ, సునంద, నందగోపాల్ ఇంట్లోకి వస్తారు. రామచంద్రయ్య, అను, దమయంతి, ప్రియా, వసుంధర చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ, వారం రోజుల గడువు ఇంకా అయిపోలేదనుకుంటాను అంటాడు. ప్రియతో, ప్రియా నేను లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాలనుంది అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.